చాలా సింపుల్ టెక్నిక్. ఓకే, అగైన్ వన్ మోర్. ఇది మీరు కూడా అందరూ వచ్చి రియల్ గా చేసి, ఎందుకంటే ఈ అమ్మాయి చేస్తుంది మీరు మీకు డూబ్ లాగా అనిపిస్తుంది, కాకుండా మీరు కూడా చేయొచ్చు. ఒకసారి చూస్తే తెలిసిందే. వన్. ఓకే, అలా పట్టుకున్నారు కదా. మనం బేక్ ఫిష్, మనం ఫిష్ పట్టుకొని ఫిష్ అలా చేస్తే 1 2 అంటే సెకండ్ టెక్నిక్ బోత్ హ్యాండ్స్. రెండు చేతులు పట్టుకున్నప్పుడు మనం ఎలా చూడండి ఒకసారి, 2 హ్యాండ్స్ పట్టుకుంటే మనం లాగుతా ఉంటాం, వాడు వదలడు. మనం ఏం చేస్తాం, వదులు వదులు అని అన్నా కూడా వదలడు. ఎలా అనిపించుకోవచ్చు, మీ హ్యాండ్ మీరే పట్టేసుకోవాలి. ఓకే, ఫోర్స్ గా పైకి లాగండి, ఇట్లా అది రిలీజ్ అవుతుంది. ఇమ్మీడియట్ గా మనం నోస్ మీద అటాక్ చేస్తాం. ఒకసారి చూడండి, ఎందుకంటే మీరు చేశారు మనకి, మీకేం అర్థం కాలేదు, ఇట్లా వచ్చిందని. ఇది రియల్, మీరు పట్టుకోండి, మీ బలం ఉంటుందంతా గట్టిగా పట్టుకోండి. ఓకే, మనం ఏం చేస్తాం జనరల్ గా, ఇదైనా కూడా మనం బయట రోడ్ల మీద చూస్తాం, వాడు చేయబట్టుకుని చూస్తాం, వదలట్లేదు కదా, అందరు వదులు వదలండి, అవసరం లేదు. చూడండి, ఎంత పెట్టి కొడితే ఇక్కడ జనరల్ ఏం చేస్తాం, ఎలా కొట్టుకుంటాం. కానీ అదే మార్షల్ ఆర్ట్స్ తెలిసినాడు ఈ నెక్లెస్ తో ఫిట్ చేస్తుంది ఇక్కడ చెవుదగ్గర. అగైన్ బోత్ హ్యాండ్స్. ఓకే, చూడండి ఇలా, ఇది మీరు ఈజీ అన్నట్టు, మనం చూసి నేర్చుకోవడమే. ఎవరైనా మనం చేయబట్టుకున్నప్పుడు ఇలా రిలీజ్ చేసుకోవచ్చు. చాలా సింపుల్ టెక్నిక్స్. ఇందాక మనం సాంగ్ చేసింది మార్షల్ ఆర్ట్స్, అందులో సెల్ఫ్ డిఫెన్స్ కూడా ఉంటుంది. ఇది సెల్ఫ్ డిఫెన్స్. కరాటే అంటే సంవత్సరాలు పడుతుంది, సెల్ఫ్ డిఫెన్స్ అంటే చూసి నేర్చుకోవచ్చు. వాడు చేయబట్టుకోమని మనకు ఐడియా వస్తుంది తెలియకుండా. ఓకే, మీ హ్యాండ్ మీరే పట్టుకుంటారు, ఎంత గట్టిగా పట్టుకున్నారు అని. మనం జనరల్ ఇది బయట కదా, అవసరం లేదు. మీ ఇక్కడ నుండి మీ హ్యాండ్ మనకు తెలియక ఏం చేస్తాం, పట్టుకుంటాం. చూడండి, నేను గట్టిగా పట్టుకొని కోచ్ ఇలా పట్టుకుంటాడు. మనం ఏం చేస్తాం చెప్పండి, ఇప్పుడు అది చేయబడి అది చేయబట్టు మనమే పిసుకుంటాం, చంపేది వదిలేదు కదా. ఇంకా డబల్ అన్నట్టు, అంటే ఈ ఒక్క చేయి మన 2 చేతులు, మొత్తం 3 చేతులు కలిపి మనమే వచ్చేసుకుంటాం. కాదు, చాలా సింపుల్ టెక్నిక్. గట్టిగా పట్టుకోండి, చాలా సింపుల్. చూడండి, జస్ట్ ఇది ఇటైతే ఇది సింపుల్ టెక్నిక్. చూడండి ఒకసారి మళ్ళీ పట్టుకుని సరే, ఇది మన ఇది ఇటు 4 ఫింగర్స్ ఉన్నాయి కదా, ఇటు రాదు. గట్టిగా పట్టుకోండి సార్, రాదు. ఇటు 1 ఫింగర్ ఉంది కాబట్టి ఈజీగా అలా చేస్తుంది. దీన్ని కొడితే ఎట్లా ఉంటుంది, ఇట్లా కూర్చుంటుంది అంటే. ఓకే, అదే మీరు అడగలే, నేను చెప్తున్నా. గోడకు పెట్టాడు, అలా పెట్టేస్తాడు గోడ కదా. గోడకు తీసుకుపోతే మనం ఈజీగా ఉంటుంది మన చెయ్యి, అవసరం లేదు. ఈ చెయ్యి ఇక్కడ ఉండాలి, ఈ చెయ్యి తీసుకొచ్చి వేయి. ఇదంతా సింపుల్, వదలనే లేదు. మనమే ఇమ్మీడియట్ గా అటాక్ చేయొచ్చు. ఇంకా ఎక్సలెంట్ సూపర్ టెక్నిక్. ఇలా పట్టుకున్నాడు, మనము అతను వదలమని చెప్పాలి. నేను వదలమనాలి, ఆయన వదలమంటాడు. చూడండి, జస్ట్ లాక్ సింపుల్. ఏమైతుంది ఇట్లా అంటే ఇరిగిపోతుంది, ఏం లేదు. ఇక్కడ సింపుల్ టెక్నిక్ చూడండి. వాడు ఇలా పట్టుకుంటాడు, నేను వదలమనాలి, అవసరం అయితే సారే వదలమంటాడు. అని వదలమంటారు లేదా? అది ఓకే, అలా చాలా కొంచెం టెక్నిక్. ఫోర్త్ టెక్నిక్ బోత్ చాలా సింపుల్, మనకు అవసరం. మీరు చూడండి, మన రోడ్ల మీద పోతుంటే వాడు ఈ చేయి పట్టి కొంచెం షర్ట్ పట్టుకుంటాడు, చంపేస్తుంటాడు. పట్టుకో 1 అలా తీసుకుంటా ఉంటాడు, లోపుతా ఉంటాడు కదా. మనం వదులు వదులు అంటాం. ఏం చేయాలి చెప్పండి మీరే? ఇట్లా అంటే వదలడు. ఎస్, కరెక్ట్. ఓకే, రైట్. అంతా వదలలేనప్పుడు 2 బ్లాక్, 3 4. ఇది మీ ప్రాక్టీస్ కాబట్టి 1 2 3. బట్ రియల్ అటాక్ 1 సైడ్ అంటే చూడండి. ఇప్పుడు ఇలా పట్టుకో 1. ఓకే, ఇలా పట్టుకున్నాను. ఇట్లా అంటే ఓపెన్ అయ్యారు, గట్టిగా ఓపెన్ అయ్యారు. ఓకే సార్,
పవర్ఫుల్ అటాక్ వన్ ఆటోమేటిక్ ఇమ్మీడియట్గా లేవాలి. ఇంకా మనం ఎంతో ఎలాంటి స్ట్రోక్ అంటే అది ఇంకా అసలు కోరుకోలేడు అలాంటి దెబ్బపడుతుంది. ఓకే, అలానే ఫిఫ్త్ టెక్నిక్ చైన్ కానీ సపోజ్ ఇలా ఉంది మనం జనరల్ చూస్తున్నాం బాయ్స్ కి లేడీస్ దాన్ని చెప్తూ ఎదురా ఇట్లా పట్టుకుంటారు ఏం చేస్తారు నాకు అల్లదు సరే నాకు అల్లదు పట్టుకున్నాడు గట్టోడు రవి మామూలుగా పట్టుకోడు సపోజ్ ఇలా పట్టుకున్నాడు. ఓకే, చాలా సింపుల్ చూడండి, మనం ఇక్కడ పట్టుకున్నాం వదిలేదంటే అవసరం లేదు. మీ 2 hands ఓకే ఇప్పుడు ఎవరు వదలమంటారు? చాలా సింపుల్ టెక్నిక్. ఓకే, ఇక్కడ నుండి ఇలా జస్ట్ టర్న్, ఈ బ్రేక్ ఇరిగిపోతుంది చెయ్యి, సో వదలటం కాదు ఇరగటమే. ఓకే, అదే బట్ చైన్ ఇప్పుడు ఫ్రంట్ చైన్ క్యాచ్ చేస్తాడు చూడండి లేడీస్, వాడు మనల్ని అబ్జర్వ్ చేస్తాడు, ఒక రౌండ్ బైక్ మీద దిగుతాడు, వాడు దిగుతాడు, ఒకటి వచ్చి పట్టుకొని పోతుంది. కానీ వీళ్ళు ఏం చేస్తారు షాక్ అయిపోతుంటారు పోలీస్ స్టేషన్కి వచ్చి గొలుసుకొని పోతుంటే షాక్ అయిపోతుంది. అది సింపుల్ టెక్నిక్ చూడండి. 1 ఇప్పుడు క్యాచ్ చేసి 2 జస్ట్ కింద నుంచి 1 ఓకే అగైన్ టర్న్ ఫుల్ టర్న్ వెళ్ళిపో, అది బ్రేక్. మనం తెలియక మనం ఏం చేస్తాం అమ్మో మా చైన్ మీ చైన్ పట్టుకుంటారు కానీ వాడు ఎత్తుకొని వెళ్ళిపోతారు. అది ఆ టైంలోనే చూడండి ఒకసారి, ఆ టైంలో చైన్ మనం ఎదురే కదా అంత అవసరం లేదు, జస్ట్ ఇది సింపుల్ షోల్డర్ టర్న్ అయితే కదా ఇరిగిపోతుంది, ఇంకేముండదు అక్కడ. అలా ప్రాక్టీస్ లో ఇలా చేయొచ్చు, బట్ రియల్లీ ఓకే. అలానే బ్యాక్ చైన్ మీరు అనుకునే చెప్తున్నావు ఓకే, తిరుగు చైన్ పట్టుకుంటారు అంతేగాని మనం చైన్ పట్టుకుంటే ఇట్లా పోరు కదా, వాడి ఫింగర్స్ మా బాడీ ఈ టైం తీసుకుని వెళ్ళిపోతారు, అంతేగాని ఇట్లా పోడు. అది మనం ఏం చేస్తే ఏం తెలియదు, ఇప్పుడు ఆలోచిస్తున్నాం చూడండి. ఇలా 1 2 లాక్, అది ఈ లాక్ చేస్తున్నాం ఇమ్మీడియట్, అంతా పారిపోలేడు. ఇమ్మీడియట్ ఏం చేస్తాం ఐస్ లో రబ్ చేస్తాం, లేకపోతే నోస్, లేకపోతే లిప్ లో, ఇలా సింపుల్. లేదంటే డైరెక్ట్ చిన్న అటాక్. ఓకే, అవసరం మీ లెఫ్ట్ హ్యాండ్ లాక్ సింపుల్. ఓకే, మీరు పాల్గొంటే ఓకే బలం లేదు చూడండి టెక్నిక్. ఓకే, మీకు కానీ బలం లేదనుకో మీరు పోండి అట్లా పోతాం కానీ హ్యాండ్ మట్టుకు రాదు. ఈ లోపు ఏం చేస్తాం ఐస్ లో గట్ రబ్ చేసి పడుతుంది. కొంతమంది గ్లాస్ ఉన్నాడు తిండికే లేదు అడుగుతారు గ్లాస్ పెట్టి లేదు తెలుస్తుంది కదా. చాలా సింపుల్ అయింది. హెల్మెట్ ఉంటే ఇది సార్ ఇంత చిన్న ఎల్బోలేదు, లేకపోతే గ్రాండ్ ఇది, లేకపోతే మెయిన్ అటాక్ ఇదే కానీ చెప్పండి రియల్ అయితే అది వేరే. ఓకే, సో బిహార్లో జరుగుతుంటే డైరెక్ట్ అమ్మాయిని పట్టుకొని ఎత్తుకొని వెళ్ళిపోతానే ఉంటుంది. ఎంతమంది ఉన్నది వాడు భయం, వాడు రౌడీ షీటర్. ఓకే, అలా మనం వాళ్ళతో ఎలా తప్పించుకోవాలి. ఓకే, ఇలా వచ్చేసి ఫ్రెండ్ డైరెక్ట్ అటాక్ చేస్తున్నారు, లేడీస్ ఆటోమేటిక్ గా గార్డ్ చేసుకున్నాం, మనకు తెలియదు హ్యాండ్స్ అలా వస్తాయి. ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి, చాలా సింపుల్ టెక్నిక్ చెప్పండి మేడం అందరు. ఓకే, వదలడు, అస్సలు వదలడు, గట్టిగా పట్టుకున్నాడు. ఓకే, ఇంకా చెప్పండి మేడం కాలుతోటా. ఇప్పుడు మన హ్యాండ్స్ ఇక్కడే ఉన్నాయి, వెరీ గుడ్. తమ్ముడు ఎక్కడ ఉన్నాయి, ఇక్కడ ఐస్ పెట్టి అలా హత్యండి. మళ్ళీ మీ ఇంటికి పోయేదాకా కూడా కళ్ళు తెరవడు ఇంకా, అంటే చిన్న నలక పడితేనే బండి పక్కన పెట్టుకొని కచ్చి పెట్టుకొని కూర్తాడు. అదే ఐస్ లో రబ్ చేస్తే వాడు పట్టుకుని అలానే కూర్చుంటాడు, మనం వెళ్ళిపోవచ్చు. చాలా సింపుల్ టెక్నిక్. ఇవి చాలా మంది తెలియక ఇచ్చేస్తున్నారు కానీ మనకి కింద పడేది కానీ సింపుల్ గా. ఓకే, ఒక్కొక్కటి కింద పడేది చేస్తే ఒకటి రియల్ చేస్తా. ఇప్పుడు అడచి పట్టుకుందని మనం ఇలా ఉంటాం. ఓకే, ఏం చేయాలి కదా వద్దులో షాక్ అవుతుంది, భయం అవుతుంది. మీ లెఫ్ట్ హ్యాండ్ అలా తీసుకెళ్ళండి సార్, ఇక్కడ నుంచి వెళ్తే సింపుల్ టెక్నిక్. ఓకే, ఇది వల్ల కాదు. ఓకే, మీరు మీ లెఫ్ట్ లెగ్ ఇలా సైడ్ వేసుకోండి, వేసుకొని జస్ట్ ఇంత సింపుల్ పడిపోతుంది, ఒక టన్ అంటారు ఫేస్ లో. ఓకే, అలా చాలా టెక్నిక్స్ ఉంటాయి. పెట్టేశాడు ఆ అమ్మాయి ఆటోమేటిక్గా భయానికి ఇలా పెట్టేసాడు. ఇంకా ఎప్పుడే చంపడు టక్కడా పోయాడు కదా, వీళ్ళ పైన చాలా మాట్లాడుతుంటాడు వాడు చేసిన పనులన్నీ.
ఓకే ఇలా ఉంది. ఏం చేయాలి చెప్పండి సార్? ఒకటి వెనక జరుగుతుంది. తర్వాత ఏం అవసరం లేదు, ఇలా ఉంది. వెనక్కు కాదు, జస్ట్ ఓకే సింపుల్. మన హ్యాండ్ వెపన్ రిలీజ్ అవుతుంది, ఇమ్మీడియట్గా ఇది తిరుగుతుంది, పొడవటం ఇంకా కేస్ లేదు, వితౌట్ కేస్. ఓకే ఇప్పుడు అది నెక్ పైన వేస్తుంటారు చూడండి. మనం మీరు ఇప్పుడు ఓపెన్ చేయండి యూట్యూబ్లో, వాళ్ళు కొడుతూ ఉంటుంటే ఇట్లా ఉంటారు అమ్మాయి, అంటే ఇక్కడ అట్లా అనుకుంటారు, అవసరం లేదు, జస్ట్ వన్. ఓకే అది సింపుల్ బ్లాక్. అదే బ్లాక్ చేయకపోతే అవుట్, జస్ట్ బ్లాక్. చూడండి జస్ట్ సింపుల్ లాక్. ఇది లాక్. ఆ వెపన్ కింద పడిపోతుంది, లేకపోయినా మనం రిలీజ్ చేసుకోవచ్చు. ఓకే ఓన్లీ బ్లాక్. ఇప్పుడు డైరెక్ట్ బాడీలో ఫిట్ చేస్తాం. ఓకే రెడీ వన్. ఓకే అదే బ్లాక్ చేయకపోతే బాడీలో జరుగుతుంది. సింపుల్ బ్లాక్ ఇది ఇమీడియట్గా ఇది. అప్పుడు నైఫ్ రిలీజ్ చేసుకోవచ్చు, వేయచ్చు ఇక్కడ పర్లేదు. ఓకే బట్ రియల్గా మనం చంపుతున్నప్పుడు ఏం చేయాలి? చాలా ఈజీగా. ఓకే రెడీ చూడండి ఎట్లా మీ ఫింగర్ ప్రింట్స్ కూడా ఉండవు. అంటే చూడండి అది అంటే వానికి ఐడియా ఉంది, వాడు ఫోర్స్లో కొడతాడు, వాడు ఏ కాడికి పొడవాలని చూస్తాడు. కానీ మనం సింపుల్ డిఫరెన్స్ సేమ్, జస్ట్ బ్లాక్ అండి. బ్లాక్ జస్ట్ అదే ఫాస్ట్. ఎంత స్పీడ్ కొడతాడో అదే స్పీడ్లో బాడీ వెళ్తుంది. థ్యాంక్ యూ. చాలా ఉన్నాయి, సూపర్ టెక్నిక్స్ ఉంటాయి. ఇంకా ఒక ఛానల్ ఉంది, అందులో చాలా టెక్నిక్స్ ఉంటాయి. తర్వాత గిన్నీస్ రికార్డ్ వరల్డ్ రికార్డ్ చేసాం వరంగల్లో. 28,000 మంది అమ్మాయిలతోటి వరంగల్. గ్రేట్, అది ప్రపంచంలో ఎవరు చేయాలి, మన తెలంగాణ నుండి చేసాం అది. అందులో ఉంటే అన్ని చూడండి సార్. NS లక్ష్మి రుద్రమ్మదేవి ఛానల్, సూపర్ టెక్నిక్స్ ఉంటాయి అందులో. థ్యాంక్ యూ సో మచ్.